రండనియా. కుసుమా కుసుమా. ఎవరండి? ఊర్లో మనకి బాగా కావాల్సిన వాళ్ళే. ఏదో రిజిస్ట్రేషన్ పని మీద ఊరు వచ్చారంట. బయట అక్కడ ఉందాం ఎందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. సర్లే అన్నయ్య వాళ్ళకి భోజనం పెట్టు. అయ్యో ఏం వండలేదండి. మీరు ఎలాగో బయట తినేసి వచ్చేస్తానన్నారని నేను ఆర్డర్ పెట్టుకొని తినేసా. ఇప్పుడు మళ్ళీ వండాలంటే అయ్యో పర్వాలేదమ్మా. రే ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? మేము ఆల్రెడీ బయట తినేసి వచ్చాం. అవునా అనియా? సరే లోపలికి వెళ్ళి పడుకున్నా అనియా. అదేంటండి లోపలికి వెళ్ళి పడుకోమంటున్నారు? మన పాపకి ఏసీ లేకపోతే పడుకోదు కదా. అయ్యో పర్వాలేదులే అమ్మా, మేము బయట ఎక్కడైనా పడుకుంటాంలే. అయ్యో మీరు బయట పడుకోవడం ఏంటండి? అసలే మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. అయినా మీకు బుద్ధి లేదండి. బయట ఎక్కడో రూమ్ లో హాయిగా పడుకునే వాళ్ళని పాపం అనవసరంగా మన ఇంటికి తీసుకొచ్చారు. రే తను చెప్పింది కూడా నిజమే కదరా. ఎక్కడో రూమ్ లో ఉంటాంలే. ఉదయం ఊరోడు బయలుదేరాలి. పద వెళ్దాం. అది కాదనియా. రే పర్వాలేదు లేరా. అమ్మయ్యా వెళ్ళిపోయారు. అయినా నీకు బుర్రలేదా? ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడమేనా? ఏదో నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. ఏంటి కవర్ చేసావా? అయినా వాళ్ళకి ఏం చెప్పి ఇంటికి తీసుకొచ్చా తెలుసా నీకు? రే ఇప్పుడు ఎందుకురా మీ ఇంటికి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? కాకపోతే నాకు ఇబ్బంది ఏముందనియా? ఉండేదే ఇద్దరం. ఇద్దరు ఉండడం ఏంట్రా? మరి పాపకు ఆస్తమా కదనియా, ఏసీ పడదు. మా ఆవిడ ఏసీ లేకపోతే పడుకోదు. అందుకే పాపను మా అత్తారింట్లోనే దిగబెట్టి వచ్చాను. అయినా ఊరి నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారంటే మా ఆవిడ చాలా ఆనందపడుతుంది అనియా. సరే పద. పాప మన ఇంట్లో లేదని వాళ్ళకి తెలిసే, కానీ నువ్వు పాప పేరు చెప్పి అబద్ధం ఆడావు. అయినా ఊరోళ్ళని చెప్పి ఇంటికి తీసుకొస్తే మంచి మర్యాద చేసావు కదే. అయినా నువ్వు సౌకర్యంగా ఏసీలో పడుకోవడానికి నీ కన్న కూతుర్ని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించావు కదే. అయినా నీ గురించి తెలుసు కూడా వాళ్ళ ఇంటి వరకు తీసుకొచ్చాను చూడు. నాకు బుద్ధి తక్కువ. పోయా ఏసీలోనే పడుకొని చావు.